ఇక అంతకంటే ముందే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు కూడా ఫైనల్ అయింది. కొన్ని నిమిషాల క్రితం అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించింది. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిల పేర్లతోటి లిస్టు రిలీజ్ అయింది. ఒక స్థానం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్లో చాలామంది నేతలు ప్రయత్నాలు చేశారు. పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు. సామాజిక సమీకరణలను లెక్కల్లో వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులను అదృష్టం వరించింది. కాంగ్రెస్లో చాలామంది నేతలు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేశారు. పదుల సంఖ్యలోనే ఆ నెంబర్ ఉంది. అయితే పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ చేశారు. సో సామాజిక సమీకరణల్ని లెక్కలో వేసుకొని అలాగే పార్టీకి ఎవరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనేది కూడా దృష్టిలో పెట్టుకుని ముగ్గురిని అదృష్టం వరించింది. అందులో విజయశాంతి పేరు, అద్దంకి దయాకర్, శంకర్ నాయకుల పేర్లు ఉన్నాయి. ఒక సీటును కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. సిపిఐ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో సిపిఐ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. దయాకర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సత్యాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారు, ఎట్ లాస్ట్ అంటే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈ సంధి వేళలో మీకు ఆవిష్కృతమైంది. అయితే మీదొక టెస్టిమోనీ, ఐ మీన్ లైక్ అంటే పార్టీకి బద్ధుడుగా ఉంటే, నిబద్ధతతో ఉంటే, వేచి చూస్తే, ఓపిక పడితే ఎట్ లాస్ట్ ఎప్పటికైనా మీకు ఆ గుర్తింపు, ఆ ప్రోత్సాహం లభిస్తుందని చెప్పడానికి ఇప్పుడు మీరు ఒక టెస్టిమోనీ. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సందర్భాన్ని? కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తకు ఇచ్చిన ఒక బహుమతి లాంటిది సత్య గారు. ఇది నిజంగా మీరు అన్నట్టు ఎన్నోళ్ళు వేచిన ఉదయం అంటే ఒక 20 సంవత్సరాల ప్రజా జీవితానికి కాంగ్రెస్ పార్టీ గౌరవం నాకు దక్కిచ్చింది. ఇది ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుల వారు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, కేబినెట్ తో పాటు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా పెద్దలందరికీ కూడా తెలిసి జరిగిన నియామకం ఇది. నాకు తెలిసి ఎన్నో నియామకాలు జరుగుతాయి, కానీ ఈ నియామకం సుదీర్ఘకాలం వేచిన తర్వాత చేసి వాళ్ళు నా మీద ఒక కార్యకర్తగా నన్ను అభిమానిస్తూ చేసిన నాకు ఇచ్చిన బహుమతిగా నేను అనుకుంటున్నాను. కరెక్ట్. మీరు అన్నట్టు ఇది ఏ ఒక్కరి అభిప్రాయంతో నిర్ణయించబడలేదు. మీరు అన్నట్టుగానే పిసిసి ప్రెసిడెంట్ నుంచి, సీఎం నుంచి, మీ రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి, అలాగే డైరెక్ట్గా ఏఐసిసి దగ్గర నుంచి రాహుల్ గాంధీ దృష్టిలో కూడా ఉంది. సో అందరి మన్ననలు పొంది మీ పేరు వచ్చింది. దట్స్ గ్రేట్ థింగ్ అనమాట. ఇది రేర్గా జరిగే సగటు కార్యకర్త నుంచి డిమాండ్ ఉంది. మా జిల్లాలో మా జానారెడ్డి గారు పెద్దల నుంచి మొదలు పెడతాం. మొన్న వెంకటరెడ్డి గారి ఇంటి దగ్గర కలిసినప్పుడు జానారెడ్డి గారు కూడా వారు బ్లెస్సింగ్స్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ రెడ్డి గారు కూడా కలిసి అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ చెప్పిండ్రు. అంటే అందరూ కోరుకున్న పదవి ఇది. సో అందరూ ఇచ్చిన పదవి కూడా అని అనుకుంటున్నాను నేను. ఇది సగటు కార్యకర్త కూడా సంతోషపడే సందర్భం. ఇలాంటి మీరు ఇంతకుముందు అన్నది చూడండి, పార్టీకి నిబద్ధుడై ఓపికతో పనిచేస్తే అవకాశం అదే వెతుక్కుంటూ వస్తుంది అన్నట్టుగా నన్ను ఇది ఏదో ఎస్సీ అనో లేకపోతే బీసీ అనో లేకపోతే ఇట్లా కాకుండా పార్టీకి ఈ 10 సంవత్సరాల పాటు నేను అందించిన సేవలకు, నేను చేసుకున్న సర్వీస్కు నాకు ఇచ్చినట్టుగానే పెద్దలు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. ఎందుకంటే వారు గతంలో ఎన్నోసార్లు అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేసిన ఆ సందర్భాలు కలిసి రాలే అంతే. ఇప్పుడు వారికి దాన్ని ఏ విధంగా తనకు అవకాశం కల్పించాలని తను కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. ఈసారి అందరం కూడా సక్సెస్ అయినాం. ముఖ్యంగా నాకు వచ్చినందుకైతే నేను మీతో మాట్లాడుతున్నా కదా, ఒక నిమిషానికి ఒక నానో సెకండ్స్ లో ఫోన్స్ వస్తున్న పరిస్థితి. అంటే ఇది సగటు కార్యకర్త ఫీల్ అవుతున్నాడు, దయాకర్ ఇస్తే మాకు ఇచ్చినట్టు అని. కాబట్టి అది ఒక పెద్ద సంతోషం నాకైతే. ఓకే దయాకర్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. ఇంకా మరి 4 లాంగ్ ఇయర్స్ ఉంది. డెఫినెట్గా రెండో మూడో
క్యాబినెట్ షఫ్లింగ్స్ కూడా ఉంటాయి, మీకు ఆ క్యాపబిలిటీ కూడా ఉంది. ఏదైనా భవిష్యత్తులో ఆశిస్తున్నారా మంత్రి పదవి లాంటిది? సర్వీసెస్ ఇంకా పార్టీ ఎట్లా, పార్టీ నా సర్వీసెస్ ని ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, దానికి ఏ విధంగా ఎమ్మెల్సీ పదవికి వన్నె ఇవ్వడమే కాకుండా ఆ పార్టీ ఇచ్చిన పదవితోని పార్టీకి నేను ఎట్లా ఉపయోగపడాలని ఆలోచిస్తా. రేపు ఏ అంశమైనా, ఇప్పుడు మంత్రి అని నేనైతే అడగలేదు. గతంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు తప్పితే నేను ఎప్పుడు మంత్రి అనేది నేనైతే ఏం అడగలేదు. నన్ను ఎమ్మెల్యే కావాలి తుంగతుర్తికి అనేది నా ఆలోచన ఉండే, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి. అది నాకు ఇవ్వలేనప్పుడు నీకు చట్టసభల్లో చేస్తామని చెప్పినారు, అది ఇప్పుడు చేసిండ్రు. ఇచ్చిన మాట కట్టుబడి పెద్దలందరూ నాకు ఈ అవకాశం కల్పించారు. నేను పార్టీకి అదే నిబద్ధతతో పనిచేసి ఇగో ఇట్లా ఈ పదవి, నేను అధికార ప్రతినిధి ఒక 10 సంవత్సరాలు చేసిన, దానికి ఎట్లా నిబద్ధతతో ఉన్నా ఎమ్మెల్సీగా కూడా అట్లా మోడల్ గా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇది మీ మన TV9 కూడా నాకు ప్రతి సందర్భంలో ఈ 10 సంవత్సరాలే కాదు ఉద్యమ కాలంలో కూడా నాకు ఎంతో సహకారం అందించింది. యాజమాన్యంతో పాటు రజని గారికి కానీ, మీకు కానీ, మురళి గారికి కానీ, మన కోఆర్డినేటర్ అందరికి కూడా మీరు నాకు సహకరించిన తీరుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఓకే, మోస్ట్ వెల్కమ్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.